ఇప్పుడిప్పుడే యూట్యూబ్‌లో స్టార్ట్ చేసినా. అవును డార్లింగ్. 'సెలార్' మూవీలో సార్, ప్రభాస్ గారు ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ జస్ట్ అంతే మాట్లాడింది. నిజం అవును చెప్పాలంటే. డార్లింగ్. అవును. ఆ 2, 3 మినిట్స్‌లో మీకేం నచ్చింది? నాకు బాగా నచ్చిన డైలాగ్ అంటే 'కాటరమ్మ' డైలాగ్ డార్లింగ్. హ్మ్. 'ప్రభాస్' అన్న చెప్తారా ఒకసారి? సినిమాలో. చెప్తా డార్లింగ్ ఆ! దాందేముంది. చెప్పండి ఒకసారి. మీ పద్ధతులే తప్పు. కాటెరమ్మ పలకాలంటే పశువుల సంతకు పోవాలా. మందలో బాగా ఒళ్ళు చేసి కొమ్ములు తిరిగిన పొట్టెల్ని పట్టాలా. పట్టి ఈడ్చుకోరావాలా. మెడలో దండేసి ముఖానికి పసుపు కుంకుమ పోసి కత్తి రాయికి పెట్టి నూరాలా. దాని ముఖాన నీళ్లు జల్లాల. అది ఒళ్ళు జల్కరించిన వెంటనే సంతకు పోనా 2 నిమిషాలు దూరాల రెడీ చేస్తా. ఆ! సేమ్ ఆ వాయిస్ కూడా కొంచెం లైట్‌గా 'ప్రభాస్' గారితో కలుస్తుంది అది. అవును డార్లింగ్. అవును. అవును. అది నాకు నచ్చింది మీలో. అందుకే ఆ! మిమ్మల్ని పాడ్‌కాస్ట్‌కి పిలిపించాను. ఓకే. థాంక్ యూ హ్మ్. డార్లింగ్. ఇంకా చాలా మంది మీకు కాంప్లిమెంట్స్ ఇస్తారు గదా! మీకు వియర్డెస్ట్ కాంప్లిమెంట్ ఏమనిపించింది? అంటే అంటే ఈ కాంప్లిమెంట్ కొంచెం తేడా ఉంది. అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఇది, ఇది షర్ట్ ఇప్పుడు మీరేసుకున్నారో అవును. బావుందని చాలా మంది చెప్తారు. అవునవును. ఎవరైతే చెప్తారు. బాలేదని అన్నారో అది చాలా, చాలా యూనిక్‌గా ఈడు అవునవును. కొంచెం రివర్స్‌గా చెప్పాడే అనిపించింది. అవునవును. మీకు అలా ఎవరు రివర్స్‌గా చెప్పారు? చెప్పినా డార్లింగ్. కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా! వేరే హీరో ఫ్యాన్స్. చెప్పకూడదు పేర్లు మనం. అవును. అది జెలసీతో వీడు ఏంట్రా వీడు ఇట్లా వీడు పెద్దగా అనుకుంటున్నాడు అది ఇది. మనం ఏం పట్టించుకోము కదా డార్లింగ్ అట్లాంటివి. హ్మ్. బ్యాడ్ కామెంట్ నేను చెప్పినా కదా ఇందాకే 100 మంది మనల్ని ప్రేమించేది మనం చూసుకోవాలి. ఒక్కరు మనం ద్వేషించేది చూసుకోకూడదనేది. హ్మ్. అది లైట్ తీసుకున్నా డార్లింగ్. అంత పెద్దగా పట్టించుకోలేదు అవన్నీ. హ్మ్. ఇప్పుడు మీరు 'ప్రభాస్' గారి మూవీస్‌కి ఆడిషన్స్ జరుగుతాయి. అవునవును. ఇప్పుడు 'కల్కి' గాని, ఇంకోటి గాని ఆడిషన్స్‌కి మీరు ఇప్పటిదాకా ఎందుకు అటెండ్ అవ్వలేదంటారు? లేదు డార్లింగ్. ఇంతవరకు పోలేదు మనం. అంటే ఒకసారి ఎళ్తేనే గదా! ఇప్పుడు తెలిసేది మీకు. అవునవును. కాపోతే అంత అనుకోలేదు డార్లింగ్ మనం పోవాలని అంత హ్మ్. ఇండస్ట్రీలో కోరికైతే ఉంది. కాపోతే ఇంకా ఫస్ట్ పేరు సంపాదించుకుందాం ఇన్‌స్టాలో అని. అందుకోసం పోలేదు. ఈ క్వెషన్ ఎందుకు అడిగానంటే, మీరు ఒక కింద మీకు చాలా వీడియోస్ చేసుంటారు గదా మీరు. అవునవును. కింద ఏదో వీడియోలో మంచి రీచ్ వచ్చింది. అది 100,000 సంథింగ్ ఎంతో ఎళ్ళింది. ఏదో వీడియో సంథింగ్ అందులో కామెంట్ చదివా. ఆ! వీడు షార్ట్ ఫిల్మ్స్ కూడా పనికిరాడు. మూవీస్ కూడా పనికిరాడు. ఇలా ప్రభాస్ అన్న డైలాగ్ చెప్పడం అంతవరకే గానీ, ఇంకోటి దేనికి పనికిరాడు వీడు అని ఒక కామెంట్ చూసాను. ఆహా! అది ఎంతవరకు మీలో ఆ టాలెంట్ ఉందా? లేకపోతే ప్రభాస్ గారిని ప్రభాస్ గారి కటౌట్‌ని వాడుకొని ఇలాగే కంటిన్యూ అవుతారా మీరు? అంటే ఇక్కడి దాకా మీకు 50,000 ఫాలోవర్స్ వచ్చారు ఇన్‌స్టాలో. అది టిక్‌టాక్‌లో మీకు 1,00,000 దాకా ఫాలోవర్స్ వచ్చారు. అవును. అక్కడితో ఇక్కడ దాకా ఎవరు రారు. ఇంకా ఒక మెట్టు పైకి ఎదగాలని చూస్తారు గానీ, ఇంకా అక్కడే స్ట్రక్ అవ్వాలని ఎవరు అవును. చూడరు. ఎవడు చూడడాలి. అక్కడి దాకా స్ట్రక్ అవ్వాలంటే మనం ఎంతో కొంత మన వైపు నుంచి కోషిష్ అన్న ఉండాలి. అవునవును. మీరు అక్కడి దాకా ఎందుకెళ్ళలేదు? ఆడిషన్స్ గాని, ఒక షార్ట్ ఫిల్మ్ ఆడిషన్ గాని, ఇంకోటి గాని మీరు అక్కడి దాకా ఎందుకెళ్ళలేకపోయారు? ఇంకా నేను ఎదగాలనుకుంటున్నా డార్లింగ్ ఇన్‌స్టాలో. ఇంకా నాకు సపోర్ట్ రావాలి. సపోర్ట్ వస్తేనే కదా మనం ఏదైనా చేస్తే మనకి రీచ్ వచ్చేది. హ్మ్. వ్యూస్ రావాలన్నా గూడా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలి మనకి. ఇంకా ఫాలోవర్స్ వచ్చాక అప్పుడు మనం ఏదైనా మన ఆలోచనలు బట్టి ప్రభాస్ అన్న గురించి ప్రభాస్ అన్న ఎట్లా అనేది ప్రభాస్ అన్న షార్ట్‌లు తీసుకొని అవి చేయాలని నా మైండ్‌లో ఉంది అది చేయాలని. కాకపోతే ఇంకా టైం ఉంది డార్లింగ్ దానికి చేయాలని. హ్మ్. ఖచ్చితంగా అయితే చేస్తా అది.